ఇతడి పేరు ప్రకాష్ రాజ్, యాక్టర్ అనే విషయం తెలిసిందే. కాగా ఇతడు ఒక భయంకరమైన దేశద్రోహి. ఉదాహరణకు ఈ పిక్చర్ చూడండి. ఫోటోలో కనిపిస్తున్న వాడు ఉమర్ ఖలీద్ అనే ఒక తీవ్రవాది. వీడు కాశ్మీర్ను పాకిస్తాన్కి ఇచ్చేయాలంటాడు, అస్సాంను ముక్కచెక్కలు చేయాలంటాడు. వీడి కోసం ప్రకాష్ రాజ్ ఏం ట్వీటాడో చూడండి. రిలీజ్ ఉమర్ ఖలీద్, జాయిన్ విత్ మీ, జస్ట్ ఆస్కింగ్ అట. తాను సెక్యులరిస్ట్ అని చెప్పుకుంటూ ప్రకాష్ రాజు దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఉదాహరణకు ఇక్కడ ఏదో ప్రార్థనా మందిరానికి వచ్చి ప్రకాష్ రాజు చూపించే భక్తి చూడండి. అసలు సెక్యులరిజం అంటే ఇతడి దృష్టిలో హిందువులు సర్వనాశనం కావడం, ఇండియా మొక్క చెక్కలైపోయి సర్వనాశనం కావడం, ఇతర అన్ని మతస్థులు కూడా అద్భుతంగా బాగుపడడం అన్నమాట. అయితే దురదృష్టవశాత్తు ఇటువంటి నీచుడికి మెగా ఫ్యామిలీ ఒకానొక సందర్భంలో మద్దతునిచ్చింది. అది మరెప్పుడో కాదు, మా ఎలక్షన్స్ టైంలో ప్రకాష్ రాజును ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నిలబెట్టి అతడికి ఎంతో సపోర్టుని ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు గారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇండైరెక్ట్గా ఎంతో సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు. అందుకు గాను మెగా హీరోస్ అపోజిషన్ గ్రూప్ నుండి మాటలు కూడా పడ్డారు. కానీ జరిగిందేమిటి? ఈ ప్రకాష్ రాజు అనేవాడు తెన్నింటి వాసాలు లెక్కబెట్టే పరమనీచుడని మెగా ఫ్యామిలీకి కాలక్రమేణా తెలిసి వచ్చింది. తల్లి పాలు తాగి ఆవిడ రొమ్మునే గుద్దిన చందాన ఈ ప్రకాష్ రాజు అనేవాడు మెగా ఫ్యామిలీ హెల్ప్ను పొంది ఇప్పుడు మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నాడు. కొంతమంది విదేశీ కుక్కలు, కమ్యూనిస్టులు ఇచ్చిన టాస్క్ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ట్వీట్ వారు ప్రకటించాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజుకి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్లను కూడా కలుగజేసుకోలేదు. ఆయన ప్రస్తుతం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని ఆ విషయంలో పోరాడుతున్నారు. అన్నెసెసరీగా ఈ ప్రకాష్ రాజే గుంట నక్కల మధ్యలో దూరి పనికి మాలిన ట్వీట్స్ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వేస్తున్నాడు. అసలు ఈ ప్రకాష్ రాజు బాధ ఏమై ఉంటుంది? బహుశా పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నట్లుగా, ఆయన కోరుకుంటున్నట్లుగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు గనక ఏర్పాటైతే ఈ ప్రకాష్ రాజు వంటి దేశద్రోహుల ఆటలు ఇక కొనసాగవు. అది అతడి అసలు సిసల బాధ.